హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే చాలా చిన్న హార్వెస్ట్ ఉంటుంది. అది హార్వెస్ట్ చేసుకుని తర్వాత ఇప్పుడు మనం మంత్ ఎండింగ్కి వచ్చాం. మంత్ ఎండింగ్ జూన్ నుంచి మనకి మెల్లగా మాన్సూన్ స్టార్ట్ అవుతాయి. యాక్చువల్లీ మాకు చిన్న సైక్లోన్ ఉండాలి, బట్ అది అటు ఒరిస్సా సైడ్ వెళ్ళిపోయింది. సో చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్లో మధ్య మధ్యలో కొంచెం కొంచెం వర్షాలు పడినాయి, బాగుంది వెదర్. ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ అవి ఎక్కువ ఉన్నాయి, అంతా ఉన్నాయి కదా. సో జూన్ ఫస్ట్ వీక్లో మనం ఏమేమి సీడ్స్ పెట్టుకోవాలో, జూన్ సీడ్స్ ఏంటో అవి ఇవాళ ఒకసారి రివిజన్ చేసుకుందాము. అండ్ ఆల్సో నా గార్డెన్ అప్డేటు చాలా రోజులైంది చూపించట్లేదు అంటున్నారు కదా, ఇవాళ అవి కూడా అంటే ఏమేమి పాదులు పెట్టాను ఏంటో అవి కూడా చూపిస్తాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే అండి, ఈ మంత్ మే నెలలో నేను ఎప్పుడూ విత్తనాలు పెట్టను, ఎందుకంటే మాకు వైజాగ్లో చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ నాకు ఎందుకో పెట్టను. మార్చ్ ఏప్రిల్లో పెడతాను, అప్పుడు పెట్టినవి ఇప్పుడు కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో ఏప్రిల్లో పెట్టిన పాదులు చూసారా, ఎంతెంత ఆకులు ఉన్నాయో, బీరపాదులు చక్కగా ఈ గోడలు పట్టుకుని పాకేస్తున్నాయి. ఓకే, సో ఆ పాదులన్నీ కూడా ఒకసారి అలాగా చూసుకుని పైకి వెళ్ళి ఏమన్నా కూరగాయలు ఉంటే కోసేద్దాం. ఓకే, సో బొర్బాటీలు పెట్టానండి ఇక్కడ, ఏప్రిల్ నెలలో పెట్టాను. ఇగోండి లాంగ్ బీన్స్, ఇగో స్టార్ట్ అయినాయి కొంచెం కొంచెం, ఇప్పుడిప్పుడే ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినాయి. అంటే నేను పెట్టి ఇంచుమించు ఇది 6 వీక్స్ అయింది. అంటే 6 వీక్స్ అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ కదా, మే లాస్ట్ వీక్ అంటే ఈ మూడు ఏప్రిల్ 15th ఆ టైంలో పెట్టిన విత్తనాలండి. ఇవి మనకి 40 నుంచి 45 రోజులు పడుతుంది ఈ స్టేజ్కి రావటానికి. ఇదిగోండి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే, ఇంకా ఫస్ట్ హార్వెస్ట్లు కూడా చేయలే. కొన్ని చేస్తున్నాను, దోసకాయలు లాంటివి. సో అవన్నీ చూసేద్దాం. ఓకే, సో టెర్రస్ గార్డెన్లో మాత్రం ఈవినింగ్ టైమ్స్ నేను వచ్చినప్పుడు, అంటే ఒక్కోసారి పొద్దున్న ఒక్కోసారి సాయంత్రం వస్తాం కదండి, సాయంత్రం వచ్చినప్పుడు వంటి వీడియోస్ చేసినాక ఏమన్నా ఖాళీ ఉంటే మాత్రం తిరిగినప్పుడు తప్పకుండా నాకు కనపడిన వాటికి పాలినేషన్ అయితే హ్యాండ్ పాలినేషన్ చేస్తాను. ఫామ్లో మాత్రం వాటి అంతటి అవే అవుతున్నాయి. ఇదిగోండి చూడండి, ఇది దోసకాయ పువ్వు చేసేద్దాం. ఓకే, సో ఇలా చేయటం వల్ల ఏంటంటే అది వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఆ బీస్ అవి వచ్చి పాలినేట్ చేసినా చెయ్యకపోయినా కూడా ఫర్ ష్యూర్ ఇది గ్యారంటీగా కాయ కింద మారుతుంది. ఓకే, అక్కడ అలా చేసినవి చూపిస్తాను ఉండండి. ఇప్పుడు మీకు ఇది చూపించింది మొన్న ఎప్పుడో చేసింది. ఓకే, ఇది ఉంది కదా, ఇది కూడా నేను చేసిందే. కొత్త పాదులు, కండి చీమలు, తర్వాత ఎర్ర చీమలు చాలా ఎక్కువ ఉన్నాయండి మొక్కలకి. ఇవ్వండి బీన్స్, లాంగ్ బీన్స్, బొరబాటీలు అంటాం కదా. ఫస్ట్ బ్యాచ్ తక్కువే ఉన్నాయి, అందులో 2 విత్తనాలు అలా పెట్టాను. ఇక్కడ బీరకాయలు, తర్వాత ఇదిగో దోసకాయ ఉంది. తర్వాత మధ్యలో కంద వేసాను, కొంచెం కంద దుంప పెట్టాను. కంద దుంప పెట్టి బీరకాయ ఒక విత్తనం, వెనకాల పచ్చిమిరపకాయ మొక్క పెట్టాను కానీ అది నీడ వచ్చేసింది. ఓకే, ఇలాగా ఇందులో ఏవో పెట్టాను. ఓకే, అండ్ ఇందులో ఇవి ఇలాంటి బీన్స్ వేసామండి, సరిగ్గా కాయట్లేదని అది తీసేసాను. ఓకే, అండ్ ఇక్కడ కనపడుతున్నాయి కదా నా మునగ మొక్కలకి మధ్యలో స్టెమ్ బోరర్స్ ఎఫెక్ట్ అయిపోయి ఈ మధ్యకాలంలో చాలా 1 year 2 years నుంచి అక్కడున్న చెట్లకి స్టెమ్ బోరర్స్ అంటే మధ్యలో కన్నం పెట్టేసి అందులో పురుగు ఉంటుంది అన్నమాట. కన్నంలా ఇక్కడ కాదు, వాటికమ్మా. ఓకే, సో వీటికి మధ్యలో కన్నం పెట్టేసి అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. బయట నుంచి
ఏదో జిగురులాగా కారుతూ ఉంటుంది. ఇంగువ ద్రావణం అవి ఆ కన్నాల్లోనూ రూట్స్ దగ్గర ఇచ్చాను, రికవర్ అవుతుంది. బట్ అది మాత్రం ఆ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫెస్టేషన్ మాత్రం కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుందండి. సో అందుకని చాలా వరకు ప్రూన్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ ఇవి కొత్తవి పెట్టానమాట, చిన్నవి, అవి ట్రాన్స్ప్లాంట్ చేశాను. అవి ఒకవేళ మళ్ళీ తీసేయాల్సి వస్తుందని. ఓకే, ఇవి కొత్త మొక్కలే చూడండి, 2 విత్తనాల నుండి పెట్టిన మొక్కలండి. ఓకే, అండ్ ఇంకా అటువైపు ఇవి తీసేసినాక వెంటనే కొన్ని బీరపాదులు, తర్వాత దోసకాయ పాదులు అవి పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని వాలంటరీగా చిక్కుడు పాదులు అవి విత్తనాలు అవి పడి వచ్చినాయి, పీకేసాను, చాలా మొలకలు వచ్చినాయి. ఇప్పటి నుంచి వేస్ట్ అండి నెక్స్ట్ సీజన్కి. సో మళ్ళీ మనం జూలైలో పెట్టుకున్న, ఆగస్ట్లో పెట్టుకున్న మనకి బెటర్. సో ఇవి ఉన్నా కూడా ఇవి కూడా తీసేస్తాను వేస్ట్. ఓకే, ఇదిగోండి, ఇవి కొత్త పాదులే. అండ్ చూడండి కంపోస్ట్ బ్యాగ్లో ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత హెల్దీగా వస్తున్నాయో చూసారా. ఇవి నేతిబీర, ఇయర్ లాంగ్ వచ్చే వెరైటీ. ఓకే, ఇవన్నీ ఫ్లారింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఫ్లారింగ్ ఫ్రూటింగ్ ఇంచుమించు అదే టైంలో పెట్టానండి. ఇదిగోండి, ఇవి స్టార్ట్ అయినాయి. ఓకే, అండ్ ఈ ప్రాసెస్, కంపోస్టింగ్ ప్రాసెస్ ఎవర్ గోయింగ్ కదా మన టెర్రస్లో. సో ఇవి కూడా తీసి మళ్ళీ అన్నీ పెట్టుకోవడం జరిగింది. నిన్న కొన్ని పచ్చిమిరపకాయలు ట్రాన్స్ప్లాంట్ చేశాను. వీటిల్లో కొన్ని విత్తనాలు కూడా నిన్న నాటానండి, అదిగో. ఓకే, అండ్ ఈ వరుస దోసకాయ విత్తనాలు పెట్టాను. దోసకాయలు ఆల్రెడీ హార్వెస్ట్ కూడా చేస్తున్నాం. దోసకాయ, తర్వాత మస్క్ మెలాన్. అలాగే ఎక్కడ తోడుతున్నావు నువ్వు? ఓకే, సో ఉన్నాయి అక్కడక్కడ దోసకాయలు అవి కాస్తున్నాయి కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాకరకాయలకు వద్దాము. చిన్న కాకరకాయ వెరైటీ ఇది, అదిగో చిట్టి కాకరకాయల్లో ఇది ఇంకొక వెరైటీ. ఫామ్లో చూపించింది మరి ఇంత బుడ్డి వెరైటీ, ఇది వేరే వెరైటీ. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంకెక్కడ ఉన్నాయా? అది ఇది కానీ పడట్లేదు. అంటే దోసకాయ పెరగాలి. ఓకే, కాకరకాయలే ఇంకా ఉండాలని అనుకున్నాను, ఇది వేరే రకం, కోసేద్దాం ఉండండి. దోసకాయ, ఈ విత్తనాలండి. ఓకే, ఒకటే ఉంది, ఇలా వేద్దాం. ఒకటే ఉంది విత్తనం. ఓకే, తర్వాత దోసకాయలు చూసారా, మస్క్ మెలాన్ ఏమో. ఓకే, అండ్ బీరకాయలు కూడా, ఈ చిన్నకాయలు పెరగాలి ఇంకా. ఇదిగోండి, ఇలా వచ్చిన వాటిని ప్రతిదీ కూడా మనం పాలినేట్ చేసుకుంటూ ఉండాలి. చేస్తాను, ఈవినింగ్ టైంకి అది విచ్చుకుంటుంది, చేసేసి వెళ్తాను అనమాట. ఇదిగోండి దోసకాయలు ఇటువైపు కూడా ఉన్నాయి కదా. ఓకే, అండ్ ఇవి కూడా కొత్తగా పెట్టుకున్న, అదే సెట్ చేసుకున్నాయి. ఓకే, ఇవి కొంచెం మట్టి తయారైనాక మనం ఏమన్నా విత్తన నారు పోసుకున్నవి కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అవి మార్చాను మొన్న. ఎడీనియమ్స్ మాత్రం నేను కలెక్ట్ చేయట్లేదు, ఇవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోయి మొత్తం. మొన్న అయితే మొక్కలు వస్తే మొక్కలు కూడా తీస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు అవి గ్రో చేసే అంత
స్పేస్ లేదు, తర్వాత అంత ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదు కదండి. సో గార్డెన్ అంతా ఇవే అయిపోతాయి మొత్తం అన్నీ. చూసారా, జస్ట్ ఇలా వేసేసిన బోల్డ్ విత్తనాలు వస్తాయి, మొక్కలు నారు. ఈ వరుస కూడా కంపోస్ట్ సెట్ చేసి దోసపాదులు పెట్టామండి, కీర దోసకాయలు అవి. ఇవి కాస్తున్నాయి అప్పుడప్పుడు, ఇవి కోస్తున్నాము. ఓకే, అండ్ ఇదిగో ఎయిర్ పొటాటోస్. లాస్ట్ ఇయర్ ఇదిగో చూడండి, లాస్ట్ ఇయర్ మనకి దుంప పెట్టినాక ఆ ఎయిర్ పొటాటో పెడితే మొక్క వస్తుంది కదా, ఆ తర్వాత కింద రూట్ ఉంటుంది కదా లోపల, అది మళ్ళీ ఇందులో పెట్టాము. ఒక్కసారి చూపించాం నిశాంత్, ఇదిగోండి ఇది చూసారు దుంప, లాస్ట్ ఇయర్ రూట్ ఇది. ఇప్పుడు రూట్ దగ్గర నుంచి ఇదిగో ఇలా వచ్చింది. వీటిని ఇప్పుడు ఇక్కడ కొంచెం సపోర్ట్ ఇచ్చి ఎక్కిస్తే అవి పాగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇంకా పెట్టాము ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ కసరకాయ దుంపలు 3 ఎన్నో పెడితే మిగిలినవి కుళ్ళిపోయినాయి, ఇది ఒక్కటి బతికింది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ సెట్ చేసాము. తోటకూర అంతా కోసేసి ఒక మొక్క 2 మొక్కలు ఇవి విత్తనాల కోసం ఉంచేసానండి. సో మనకు అక్కడ కూడా ఉంటున్నాయి కదా, అందుకని కొయ్యకుండా ఉంచేసాం. ఈ తెల్ల తోటకూర రెడీ అయిపోయింది, ఇదిగోండి విత్తనాలు. సో ఇలా సేవ్ చేసుకోవాలండి సీడ్స్ మనం. ఓకే, ఈ హార్వెస్ట్ చేసుకుని అవి శుభ్రంగా దులిపేసుకోవాలి. ఇదేమో పింక్ కలర్ తోటకూర, కొమ్మలు హార్వెస్ట్ చేసినాక వచ్చినాయి, మళ్ళీ కోసుకోవచ్చు మళ్ళీ మనం. ఓకే, అండ్ ఇవాళ స్పెషల్ పందిరి దోసకాయ. ఫామ్ దగ్గరది పాదులు తేడా వచ్చేసినాయి అని తొందరగా కోస్తాం కదా, సో ఇది ఓపెన్ అయ్యే వరకు వదిలేసాము. రోజు చూస్తున్నాము, ఇదిగోండి ఓపెన్ అయిపోయింది చూసారా, పండిపోయి ఊడిపోయింది. ఓకే, ఇదిగోండి పండిపోతే ముచ్చుకు కూడా ఊడిపోతుంది. ఇదిగోండి, సో ఇలాగ పండిపోయిన దాన్ని ఎంత బాగుందో చూడండి. కొంచెం పంచదార జల్లుకొని తింటారంట, అంటే తింటారు. నేను అంతకుముందు 2 years బ్యాక్ కూడా ఇలాగే పండించాను. పంచదార వేసుకుని టేస్ట్ చూద్దాం. ఓకే, సో యూజువల్గా ఇవి తిన్నాను కానీ ట్రై చేద్దాం. చూడండి ఎంత అసలు చూడటానికే పిండిలాగా దూదిలాగా ఉంటుందని చెప్తారు దీన్ని డిస్క్రైబ్ చేయాలంటే. అచ్చు అలాగే ఉంది చూసారా. వావ్, ఓకే అండి, సో ఇది చాలా సంతోషంగా ఉంది. అక్కడ నా కోరిక నెరవేరలేదు మాట. సో ఇక్కడ ఉంచాం, రోజు చూసుకోవటమే పద్మ నేను. ఇదిగోండి ఇంకో కాయ. ఇది ఎప్పుడైతే పండుతుందో అప్పుడు ఒక వీడియో తీద్దామని అనుకున్నాము. సో ఇవాళ అండ్ జూన్ సీడ్స్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను. కాకరకాయలు ఉన్నాయండి, ఇవి చిన్నగా ఉన్నాయి, కోసేస్తున్నాను. ఓకే, ఇవన్నీ ఒకే సైజ్ దొరుకుతున్నాయి కదా, సో బాగుంటాయి. చిన్నగా ఉన్నాయి, పెరుగుతాయి యాక్చువల్లీ. ఇంకా అండ్ ఇంకా ఇవాళ రోజు కొంచెం పనులు చేసుకుంటున్నాం అండి అలాగా. ఇందులో ఆగాకర్ దుంపలు ఉండాలి లాస్ట్ ఇయర్వి. సో ఏమీ డిస్టర్బ్ చేయలేదన్నమాట, పాడవుతాయేమని. అవి కనపట్లేదేంటి. ఇవన్నీ తీసేసి ఇంకోసారి మేము వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసి మంచి మట్టిలో వేయాలి. ఓకే, ఆ పని ఇవాళ రేపో చేసేస్తున్నాం. అండ్ మీ ఇంట్లో ఉన్న
ఆగాకర దుంపలు కూడా లాస్ట్ ఇయర్ వేసినవి చూడండి. కొన్ని మేము విత్తనాలు వేసాము. ఈ విత్తనమా ఇదిగో చూసారా, స్ప్రౌట్స్, ఆగాకర స్ప్రౌట్సే. ఓకే, మళ్ళీ మంచి ఫర్టైల్ సాయిల్లో తీసి కలుపుకుని పెట్టుకోవచ్చండి. అందులో కొంచెం ఎరువు, తర్వాత బోన్ మీల్ ఇలాంటివి కూడా కలిపేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు రావటంతోనే చక్కగా మనకి లాస్ట్ ఇయర్ అలాగే మేము ఫామ్లోవి మనకి జూన్ నుంచి స్టార్ట్ అయ్యి మామూలుగా అయితే చలి స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోతాయి. మనకైతే ఇంచుమించు జనవరి వరకు కాస్తనే ఉన్నాయి. చాలా బాగా ఎక్కువ సీజన్ ఉంటుందండి. రెడీగా ఇప్పటికీ మనం పెట్టేసుకోవాలి, వర్షాలతోనే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ దొండకాయలు బాగా కాస్తున్నాయి. దొండకాయలు కూడా మేము బాగానే కోస్తున్నాం. బీరకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి. బీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు పండిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఇంకో కాయ. దొండకాయలు చాలా బాగా కాస్తున్నాయండి. ఇది పొడవు వెరైటీ, ఫామ్ దగ్గర లావుగా ఉంది కదా, అవి ఏమో పంచి పెడుతున్నాను. ఇవి ఫ్రెష్గా వండుకునేటప్పుడు ఇవి కోసుకుంటున్నాం అన్నమాట. ఐదు పావు అవుతుందండి. ఎండ చూసారు ఎంత ఉందో. ఇంకా ఎక్కడ ఉన్నాయి? మనం ఏమన్నా పండించినా పండించకపోయినా కూడా ఏదో ఒక పని అవుతూనే ఉండాలి. అంటే ఇప్పుడు జూన్కి మొత్తం మనం సాయిల్ ప్రిపరేషన్ కానీ, లేకపోతే ప్రూనింగ్ కానీ, ఇలా తాడులు కట్టుకోవడం, అన్నీ మట్టి మార్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా, లేకపోతే నారు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక ఈ మే నెలలో వెన్ ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలండి. అండ్ అది మనం ఏం చేయట్లేదు, రిలాక్స్ అయ్యామని అనుకోవద్దు. వీఆర్ మేకింగ్ ప్రిపరేషన్స్ మాట. ఓకే, అండ్ నాకు అక్కడ ఇక్కడ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి రిలాక్స్ అయ్యాను. ఆరెల్స్ మీరు ఏమన్నా ఆకుకూరలు, షార్ట్ స్పాన్ క్రాప్స్, దోసకాయలు, ఇవి బీరకాయలు బాగా కాస్తాయి కదా, కాకరకాయలు, అవి కూడా బాగానే పెట్టేసుకోవాలి ఏప్రిల్ నెలలో అలాగా. ఓకే, సో ఇందులో ఏదైనా పెట్టాలండి, సరైన ఏం పెట్టలేదు. ఓకే, అండ్ ఇక్కడ తోటకూర కూడా వేసాము చూసారా, కొన్ని తీసేసాము, మళ్ళీ విత్తనాలు కొంచెం చూడండి, ఎర్ర తోటకూర. సో లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన విత్తనాలన్నీ ఫామ్లో ఇక్కడ అన్నీ వేసేసాం, ఇంకా లేవు. మళ్ళీ విత్తనాలు కావాలని కొన్ని వదిలేసాను నేను. ఇదిగో ఇది ఒక రకం ఆకులు చూడండి, పైన గ్రీన్, లోపల పింకిష్ రెడ్ లాగా ఉంది చూసారా, ఇది ఒక రకం. చూసారా, ఈ కోస్తాను ఇప్పుడు, ఇక్కడ ఉన్నాయి. సో విత్తనాలకు మాట ఇవన్నీ, ఇవి కూడా కోసుకుంటే చిగుర్లు వస్తాయి. ఇవి కూడా విత్తనాలు వస్తాయి కానీ ఇంకా రాలేదు కదా, సో ఈ వెరైటీ కోద్దాం.
ఓకే. సో తోటకూర ఇందులో కూడా వేసానండి. మరి లేట్ బ్యాచ్ ఆ బ్యాచ్ సరిగ్గా ఇది అవ్వలేదో తెలీదు. ఓకే, కొంచెం ఎలాగైనా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ పడుతుంది. నిమ్మకాయలు ఇలా పగిలిపోతున్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. అంజీర్ కూడా కాస్తున్నాయండి. అంజీర్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం, బట్ ఇంకా పండలేదు ఇది. ఇక్కడ కంద పెట్టాను. ఈసారి ఫామ్లో కూడా పెట్టాము. చిన్న చిన్న మొక్కలు కట్ చేసినాక సైడ్లు అవి ఉంటాయి కదండి, అవి పెట్టాము. అక్కడి నుంచి కూడా వచ్చినాయి. ఇదిగో వేస్ట్గా ఉన్నాయి, ఇక్కడ పెట్టామన్నమాట ఫామ్కి మంచి మొక్కలు తీసుకెళ్ళి. అండ్ ఇటువైపు కూడా ఇదిగో దోసకాయలు అయితే కాస్తున్నాయండి. ఈ దోసకాయలు అవి కాస్తున్నాయి, బాగానే కాస్తున్నాయి. పాదులు పెట్టాను ఇగో. ఓకే, కాకపోతే ఈ పాట అంతా గాలి ఎక్కువ వేసి పాడైపోతుందండి, అసలు నిలబడదు అన్నమాట. చాలా ఎక్కువ గాలి వచ్చేస్తుంది సాయంత్రం అప్పుడు. అండ్ ఇక్కడ బీరకాయలు ఇవి బాగా కాస్తున్నాయి. ఈ బీరపాదు ముదిరిపోయింది, ఇది ఇవ్వండి. తీసేసి మళ్ళీ ఇంకోటి సెట్ చేయటమో, లేకపోతే ఇంత బ్యాగ్ కాకుండా చిన్నది పెట్టుకోవడమో చేయాలి. ఇక్కడ మనం లాస్ట్ టైము కంపోస్ట్ చేసి కొమ్మలు అవి చుక్కుడు పాదు ఉండేది కదా, సో ఈ మట్టి మనం హార్వెస్ట్ చేయాలి. ఇది ఒకటి నేతి బీరకాయ, ఇది త్రూఅవుట్ ద ఇయర్ పూసేదండి. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ మనకి బూడిద గుమ్మడికాయలు బాగానే కాస్తున్నాయి, ఒకటి 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 అక్కడ ఇక్కడ జ్యూసులు కాటికి పనికొస్తాయి. ఓకే, అండ్ చామదుంపలు కూడా పైవి హార్వెస్ట్ చేస్తాం, ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి. ఓకే, కరివేపాకు మొన్న వారం అక్కడ ఫామ్ దగ్గర మర్చిపోయాం కొయ్యటం. ఇది కూడా చాలా బాగుంటుందండి వాసన. ఇవన్నీ కూడా నేను విత్తనాల నుండి చిన్న కుండీలో ఇన్ని మొక్కలు చూడండి, ఇవన్నీ విత్తనాలే. ఇంతే చిన్న కుండీలో వేసి అలా కట్ చేస్తూ ఉండేదాన్ని, దాన్ని తీసి అలాగా రూట్ బాల్ అన్నీ కలిసి ఉన్నది తీసుకొచ్చి పెద్ద దాంట్లో వేసాను. ఇప్పుడు కూడా అన్ని మొక్కలు చూసారా, మీరు కూడా అలాగా చెయ్యండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, విత్తనాలు వస్తాయి కదా మన మొక్కలకి, అవి ఒకే కుండీలో వేసుకుని వచ్చినట్టు మనం హార్వెస్ట్ చేసుకుంటే అయ్యే సరిపోతాయి అసలు మనకి. ఓకే, ఫ్రెష్ భలే వాసన వస్తుంది. ఇది జూన్లో మనం చాలా రకాలు పెంచుకోవచ్చు. ఆకుకూరలు, తోటకూర, పాలకూర, చుక్కకూర కొంచెం ఒక నెల 2 నెలలు ఆగి పెట్టుకోండి, కొంచెం చలిలో అయితే బాగా వస్తుంది. ఒకవేళ మనకి జూన్లో కూడా టెంపరేచర్స్ ఉంటే చుక్కకూర అంత బాగా రాదు, కొత్తిమీర కూడా అంత బాగా రాదు. సో కొంచెం అవి ఒక నెల 2 నెలలు ఆగి పెట్టుకోవాలి. తర్వాత గోంగూర వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, పొనగంట ఆకు, గంగవాయలు, ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకేమేమి ఆకుకూరలు ఉంటాయి? ఓకే, ఆకుకూరలు పెట్టుకోవచ్చు. గార్డ్స్ కూడా చాలా రకాలు పెంచుకోవచ్చు అండి. బీరకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు కూడా జూన్ నెలాఖరులో పెట్టండి, వస్తాయి. తర్వాత దోసకాయలు బాగా వస్తాయండి.
ఆనపకాయలు వస్తాయి, తర్వాత ఆగాకరకాయ పాదులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్ని రకాల దుంప జాతులు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే పసుపు, చామ దుంపలు, తర్వాత కంద, తర్వాత గాలి దుంపలు లాంటివి కానీ, లేకపోతే ఇంక ఇలాంటివన్నీ దుంప జాతులవన్నీ ఆగాకరకాయ చెప్పాను కదా. సో అన్ని రకాల దుంప జాతులు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు. కసరకాయలని, ఎనీథింగ్ రూట్ నుంచి వచ్చేవన్నీ కూడా ఇప్పుడు స్ప్రౌట్స్ వస్తాయి, పెట్టుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ చాలా రకాల పాదులు పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా నార్లు అనేవి, టమాటో నార్లు అవి కొంచెం మనకి చల్లగా ఉండటం స్టెబిలైజ్ అయినాక, అంటే ఈ ఎండలు పూర్తిగా తగ్గిపోయినాక పెట్టుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ వీక్ నుండి పెట్టుకున్నామంటే ఇంకా ఎండలు ఉండటం వల్ల మనకి ఆ మొక్కలు మధ్యలోనే చాలా డ్యామేజ్ అయిపోతాయి. సో జూన్ నెలాఖరు నుండి కానీ జూలైలో కానీ మీరు టొమాటోస్ అవి పెట్టుకోండి. వేడిగా టెంపరేచర్స్ ఉన్న ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు, లేదు మాకు పర్వాలేదు వాతావరణం చల్లబడిపోయింది అనుకుంటే టమాటాలు కూడా పెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, వంకాయ నార్లు పెట్టుకోవచ్చు. తర్వాత క్యాప్సికమ్ అవి కూడా కొంచెం నెలాఖరు నుండి పెట్టుకోండి. ఇంకా ఇంకేమేమి ఉంటే గుర్తురావట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు ఈ మస్క్ మెలాన్లు అవి కూడా వస్తాయి. ఇప్పుడు జూన్ ఇప్పుడు పెట్టేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్లీ ముందు నుంచి పెట్టుకుంటే కంటిన్యూ అవుతుంది. అండ్ గోరుచిక్కుడులు ఉంటాయి కదా, గోరుచిక్కుడులు కూడా ముందు నుంచి పెట్టుకుంటే ఇప్పుడు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంటే మే నెలలో కూడా పెట్టుకోవచ్చు, జూన్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ బొరబాటీలు, లాంగ్ బీన్స్ పెట్టుకుంటాము. ఇంకేమేమి ఉంటాయి మనకి, చుక్కుడు జాతులు అవి అప్పుడే పెట్టకండి. చుక్కుడు జాతులు అవి జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్లో కానీ పెట్టుకుంటే మనకి అది కొంచెం చలి తిరిగే టైంలో అయితే బాగా పెరుగుతాయి. అంటే మొక్క ఎదిగినా మనకి ఆ ఫ్రూటింగ్ అది రాదు, చలి కావాలి కాబట్టి. చుక్కుడు జాతులు అవి కొంచెం ఒక నెల ఆగి పెట్టుకోండి, జూలైలో పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకా మనకి ఏంటయ్యి వెల్వెట్ బీన్స్ కానీ, లేకపోతే ఈ వింగ్ బీన్స్, ఇవన్నీ కూడా జూలైలో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వద్దు, బీన్స్ జాతి అన్నీ అంతే. దెన్ ఇంకా చెమ్మకాయలు అవి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు జూన్ మధ్యలోంచి పెట్టుకోండి. ఎందుకంటే మాకైతే కొంచెం వర్షాలు స్టార్ట్ అయినా టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి ఒక 15 రోజులు, 2-3 వారాలు లేట్గా పెట్టుకుంటేనే మనకి మొక్క ఓవరాల్గా హెల్దీగా ఉంటుంది. అంటే విత్తనం పెట్టుకున్నాక ఇంకెక్కడ ఆగకూడదు, ఆగకుండా మనకి అలా వెళ్ళిపోతూ ఉంటేనే ఇంకెక్కడ దానికి స్ట్రెస్ ఉండకుండా ఉంటుంది. కొంచెం మనకి ఈల్డ్స్ తక్కువైనా నో ప్రాబ్లం. ఓకే, సో ఇలాగా పెట్టుకోవాలండి. అంతే, ప్రజెంట్ జూన్లో ఇవి పెట్టుకోండి. ఓకే, అండ్ గుమ్మడి ఇవన్నీ కూడా ఇంకొంచెం 2 నెలలు ఆగి అవి పెట్టుకుంటే బెటర్. ఓకే, స్క్వాష్లు, గుమ్మడి అంటే బెల్ స్క్వాష్, ఈ బట్టర్నట్ స్క్వాష్లు ఇవన్నీ జూలై ఆగస్ట్లో పెట్టుకోవాలి. ఓకే, జూన్లో మాత్రం ఈ బేసిక్ మనకి మార్కెట్లో ఏమేమి కనపడితే అవన్నీ పెట్టుకుని సరిపోతుంది. పొట్లకాయలు కూడా మనకి నాటు అవైతే కొంచెం జూలైలో పెట్టుకుంటేనే బెటరు. హైబ్రిడ్ అయితే ఇప్పుడు పెట్టేసుకోవచ్చు జూన్లో. అంటే బయట మనకి ఎక్కడ ప్యాకెట్స్లో వచ్చి ఉంటాయి చూసారా, అవి ఎప్పుడు పడితే అప్పుడే కాస్తాయి. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ లోపల మీరు మట్టి అది బాగా కంపోస్ట్ అది తయారు చేసుకుని రెడీగా ఉండండి. సాయిల్స్ అవి మార్చుకుంటూ ఉండండి. అందులో బోల్డ్ చక్కగా మంచి ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్ అవి కలుపుకుని రెడీగా ఉంచుకుని, నార్లు అవి కూడా ఏమన్నా వేసుకోవాలంటే కూడా అవన్నీ సీడ్స్ అవన్నీ రెడీ చేసుకోండి. వర్షాలు రావటం స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కటి ట్రాన్స్ప్లాంట్ సీడ్స్ వేసుకునే సీడ్స్ డైరెక్ట్గా నాటుకునేవి అలాగా పెట్టేసుకుంటా ఉంటే ఇంకా మనం జూన్ నుంచి మన సీజనే, మళ్ళీ మనకి ఫిబ్రవరి వరకు ఆపేవాళ్ళే ఉండరు. ఓకే, సో బాగా పెంచండి. ఈ ఇయర్ ఇది మనకి గ్రోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇయర్ జూన్ నుంచి మనం స్టార్ట్ అవుద్దని అనుకోవాలి. జూన్ అంటే రైనీ సీజను, వింటరు, మళ్ళీ సమ్మరు. సో 3 సీజన్స్ కింద డివైడ్ చేసుకుని మీరు చక్కగా బాగా పెంచుకోవాలి ఇయర్ అని మీకు మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇవాళ మనకి ఇవి వచ్చినాయండి. పొన్నగంటి కూర కొంచెం కోసాను, కరివేపాకు, తోటకూర, నేతి బీరకాయ, పందిరి దోసకాయ, కాకరకాయలు 2 రకాలు, దెన్ దొండకాయలు, నిమ్మకాయలు, ఓకే, చామ దుంపలు, కొంచెం పచ్చిమిరపకాయలు. ఓకే, అండ్ మధ్య మధ్యలో కొంచెం దోసకాయలు అవి వస్తున్నాయండి. ఓకే,
సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓకే, అండ్ ఈ దోసకాయ కూడా టేస్ట్ చేద్దాం రా. నువ్వు తింటావా? నువ్వు తినవు కదా. ఇదిగో చూడండి, దీని మీద వేసి చూద్దాం అసలు. చిన్నయే ఇస్తున్నాను, భయపడిపోకు. చూడు, పిండి పిండిలాగా ఉందండి. బాగుంది. పంచదార వేసుకుంటేనే బాగుంది కదా. చిన్నప్పుడు తిన్నావా? వాసన కూడా ముగ్గిపోయిన వాసన వస్తుంది కదా, అలా వస్తుందండి. ఇంకా అలా వేస్ట్ చేసాను తంతా. నీకు పంచదార అయినా పద్మ, పంచదార వేసుకుంటేనే బాగుందండి. మామూలుగా వీడియోస్లో అట్లో పందిర్ దోసకాయ ఆ టాపిక్ వస్తే, లేకపోతే మనం పూణే కీరాని పండించాం కదా, దానికి కూడా పంచదార వేసుకుని తినాలి. ఇది నేను ఫస్ట్ టైం తింటాం. అంతకుముందు పండించినా నేను ఎప్పుడూ తినలేదు. ఈ ఎక్క మనకి, బట్ చాలా బాగుంది. నిశాంత్, చాలా బాగుంది. మీరు కూడా ఈ వెరైటీ సీడ్ ఎక్కడన్నా దొరికితే, లేకపోతే ఇవి కాయలు దొరుకుతాయి కదా మార్కెట్లో, అవి తీసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా వేసేయండి, ఇప్పుడు వస్తాయి, ఇది సీజన్లో వస్తాయి. ఓకే, చాలా బాగుంది.